ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నిన్న నాడు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలున్నారు. తెలంగాణ సర్కార్ అమృత్ 2 టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ చేస్తున్న ఈ టైంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక ఈ నోటీసులతో మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని ఆందోళన మొదలైంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో ఇప్పటికే ఆయనను తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.